హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. సో అంటే మళ్ళీ మనం వైరస్ని ఎదుర్కోవాలా అంటే చైనాలో నాకు తెలిసి ఇప్పుడు ఇటీవల ఒక 2-3 డేస్ నుంచి మనకు బాగా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే మళ్ళీ ఒక వైరస్ అయితే రాబోతుంది అని చెప్పి. అసలు ఏంటి ఆ వైరస్, మన ఇండియాకి అంటే ఇప్పుడు ఎలాంటి ముప్పు అయితే రాబోతుంది, ఒకవేళ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అనమాట. అండ్ రీసెంట్గా మనం చూసుకోవచ్చు చాలా ఆర్టికల్స్ అయితే మనకి పబ్లిష్ అయ్యాయన్నమాట. చూడొచ్చు ఇక్కడ, చైనా స్టెప్స్ అప్ మానిటరింగ్ ఆఫ్ ఎమర్జెన్సీ రెస్పిరేటరీ డిసీజెస్, చైనా ఫేసెస్ కోవిడ్ లైక్ స్కేర్ అగైన్, ఆల్ యూ షుడ్ నో అబౌట్ హెచ్ఎంపీవీ అండ్ అదర్ వైరసెస్. ఇక్కడ చూడొచ్చు, యూనియన్ హెల్త్ మినిస్ట్రీ మానిటర్స్ హెచ్ఎంపీవీ అవుట్ బ్రేక్ ఇన్ చైనా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, చైనా ఫేసెస్ కోవిడ్ లైక్ వైరస్. సో ఇప్పుడు చైనాలో నాకు తెలిసి December 16th నుంచి ఒక వైరస్ అయితే స్టార్ట్ అయిందనమాట. అక్కడ చిన్నపిల్లలు అంటే ఒక 8 to 12 years ఉన్న వాళ్ళు అండ్ పెద్దలు 60 above ఉన్న వాళ్ళకి హెచ్ఎంపీవీ వైరస్ అయితే అటాక్ అయిందనమాట. డిసెంబర్ ఎండ్లో ఇది స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఒక ఈ 2-3 weeks నుంచి చాలా ఘోరంగా అయితే వాళ్ళకి కేసెస్ కూడా నమోదవుతున్నాయి అనమాట. సో ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ ఏంటి, అసలు అది ఎలా వస్తుంది ఏంటి, దానికి ప్రికాషన్స్ ఏంటి, వచ్చిన తర్వాత ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ సిమ్టమ్స్ ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అనమాట. హెచ్ఎంపీవీ వైరస్ అనమాట, హ్యూమన్ మెటా న్యూమో వైరస్. సో దాని స్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుంది, మీకు చూడొచ్చు. సో ఇది వైరస్ స్ట్రక్చర్. అండ్ వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ద పీక్ ఏజ్ ఆఫ్ హాస్పిటలైజేషన్ ఫర్ ఇన్ఫాంట్స్ వచ్చేసరికి 6 to 12 months ఆఫ్ ఏజ్. అండ్ ఓల్డర్ వచ్చేసరికి మీకు అరౌండ్ అబౌవ్ 60 above ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. హెచ్ఎంపీవీ వైరస్, హ్యూమన్ మెటా న్యూమో వైరస్. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు ట్రాన్స్మిషన్ గురించి, అంటే ఎలా ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ఎలా వెళ్తుంది అనేది ఒక ట్రాన్స్మిషన్ గురించి అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే, దెర్ ఆర్ నో కన్క్లూజివ్ స్టడీస్ టు డేట్, హౌఎవర్ it is likely the transmission occurs by contact with contaminated secretions via droplet, aerosols, ఫోమైట్ వెక్టర్స్. సో ఇలా అనమాట, అంటే ఎవరికైతే వైరస్ వచ్చిన పర్సన్ని కానీ మనం ఆ పర్సన్ నుంచి వచ్చిన డ్రాప్లెట్స్ కానీ ఏరోసాల్స్ కానీ మనకు ఒకవేళ అవతల పర్సన్ నుంచి అంటే ఎఫెక్ట్ అయిన పర్సన్ నుంచి మనకు వస్తే మనకు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పి అయితే చెప్పడం జరిగింది అనమాట. ట్రీట్మెంట్ వచ్చరికి యాజ్ ఆఫ్ నో ట్రీట్మెంట్ అనమాట. హెచ్ఎంపీవీ వైరస్కి ట్రీట్మెంట్ అయితే యాజ్ ఆఫ్ నో లేదు. బట్ రిబావెరిన్ హ్యాస్ షోన్ ఎఫెక్టివ్నెస్ ఇన్ యానిమల్ మోడల్. సో మామూలుగా క్లినికల్ ట్రయల్స్ చేస్తారు కాబట్టి యానిమల్స్లో క్లినికల్ ట్రయల్స్ చేసినప్పుడు రిబావెరిన్ అనే ఒక మెడిసిన్ అయితే ఇప్పటివరకు అయితే ఎఫెక్టివ్లో ఉంది, అది కూడా యానిమల్స్లోనే ఉంది. సో ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్కి అయితే నాకు తెలిసినంతవరకు అయితే మెడికేషన్ అయితే ఏం లేదని చెప్పి మనకి సోర్సెస్ కూడా చెప్పారనమాట. అండ్ మీకు ఇంకొకటి కూడా చెప్పాలి ఇక్కడ, సో అవుట్ బ్రేక్ 2024 December 16 అయితే మెన్షన్ చేశాను అవుట్ బ్రేక్ అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు, చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు ఇచ్చిన డేటాలో ద రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ హ్యాడ్ రైజన్ సిగ్నిఫికెంట్లీ ఇన్ ద వీక్ ఆఫ్ December 16 to 2024. హ్యూమన్ మెటా న్యూమో వైరస్ వాజ్ లింక్డ్ టు 6.2% ఆఫ్ పాజిటివ్ రెస్పిరేటరీ ఇల్నెస్ టెస్ట్ అండ్ 5.4% ఆఫ్ రెస్పిరేటరీ ఇల్నెస్ హాస్పిటలైజేషన్ చైనా. సో మామూలుగా ఈ మధ్యలో ఒక అవుట్ బ్రేక్ అయితే వచ్చిందనమాట చైనాలో. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 6.2 నుంచి ఒక అంటే శాంపిల్స్ తీసుకుంటారు కదా, హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఉన్నది హెచ్ఎంపీవీ వైరస్ అనమాట. సో చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది ఒక కమ్యూనికబుల్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్ అనౌన్స్డ్ దట్ రేట్ ఆఫ్ హెచ్ఎంపీవీ అమాంగ్ చిల్డ్రన్ ఏజెస్ 14 and under was ఆన్ రైజ్ ఇన్ చైనా. సో 14 బిలో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. 8 to 14 ఉన్న వాళ్ళకి ఈ వైరస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ అంటే చాలామంది చెప్పడం ఏంటంటే ఇది ఇంకొక కరోనా వైరస్ కన్నా దారుణంగా ఉంటుంది అని చెప్పి మనకైతే న్యూస్ ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి అనమాట. సో ఈ హెచ్ఎంపీవీ వైరస్ని మనం అంటే ఎలా డిటెక్ట్ చేయొచ్చు అనే దానికి ఇక్కడ మనకైతే డిటెక్షన్లో ఇచ్చారనమాట. ఈ హెచ్ఎంపీవీ వైరస్ని మనకి ఆర్టీపీసీఆర్ టెక్నాలజీ, అంటే ఇంతకుముందు కోవిడ్లో ఏదైతే చేశారో ఆర్టీపీసీఆర్ టెక్నాలజీ, సేమ్ అదే టెక్నాలజీ యూజ్ చేసి మనం అయితే ఇక్కడ స్టాండ్స్ ఉన్నాయా లేదా, హెచ్ఎంపీవీ వైరస్ స్టాండ్స్ ఉన్నాయా లేదా అని అయితే మనం అయితే కనిపెట్టచ్చు అనమాట. సో డిటెక్షన్ ఆఫ్ హెచ్ఎంపీవీ యాంటీజెన్స్ ఇన్ నాసోఫారింజల్ సెక్రెషన్స్ బై ఇమ్యునోఫ్లోరసెంట్ యాంటీబాడీ టెస్ట్. సో ఇమ్యునోఫ్లోరసెంట్ యాంటీబాడీ టెస్ట్ అని ఒక టెస్ట్ అయితే ఉంది, అది నోస్ నుంచి చేస్తారనమాట, నాసోఫారింజల్. అండ్ ద యూజ్ ఆఫ్ ఇమ్యునోఫ్లోరసెంట్ స్టెయినింగ్ విత్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ టు డిటెక్ట్ హెచ్ఎంపీవీ ఇన్ నాసోఫారింజల్ సెక్రెషన్స్ అనమాట. అంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ యూజ్ చేసి వైరస్ ఉందా లేదా అనేది నాసోఫారింజల్ రీజన్ నుంచి మనం అయితే టెస్ట్ చేయొచ్చు ఉంది. అండ్ ఇమ్యునోఫ్లోరసెన్స్ ఎస్సేస్ ఫర్ డిటెక్షన్ ఆఫ్ హెచ్ఎంపీవీ స్పెసిఫిక్ యాంటీబాడీస్. సో ఇమ్యునోఫ్లోరసెన్స్ ఎస్సేస్ చేస్తే యాంటీబాడీస్ ఉన్నాయా లేదా, ఈ హెచ్ఎంపీవీ వైరస్కి సంబంధించిన స్ట్రెయిన్స్ ఏమైనా ఉన్నాయని కనిపెట్టచ్చు అనమాట. అండ్ ద యూజ్ ఆఫ్ పాలిక్లోనల్ యాంటీబాడీస్ అండ్ డైరెక్ట్ ఐసోలేషన్స్ ఇన్ కల్చర్డ్ సెల్స్. సో పాలిక్లోనల్ యాంటీబాడీస్ కూడా యూజ్ చేసి మనకి హెచ్ఎంపీవీ టెస్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో 4 మెథడ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఆర్టీపీసీఆర్ కానీ, మోనోక్లోనల్ యాంటీబాడీస్ కానీ,
అండ్ ఇంకొకటి ఏంటి హెచ్ఎంపివి యాంటీజెన్స్ యూస్ చేసి మనం దీన్ని అయితే కనిపెట్టచ్చు. అండ్ అంటే ఇప్పుడు వరకు ఏంటంటే మనం ఇంతకుముందు కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్లో చాలా నార్మల్గా తగ్గిపోతుంది, ఇది పెద్దగా ఏమి ఉండదు, పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు ఇండియాలో అని అనుకున్నారు. బట్ ఇండియాలోనే అంటే చైనా తర్వాత నాకు తెలిసి ఇండియాలో కూడా చాలా సివియర్ కేసెస్ వచ్చాయి, చాలామంది మనం కోల్పోయాం, చాలా పర్సన్స్, చాలా ఇంపార్టెంట్ పీపుల్స్ కూడా మనం నష్టపోయాం అనమాట. అండ్ ఇప్పుడు హెచ్ఎంపివి అవుట్ బ్రేక్ అనేది చైనా నుంచి వేరే కంట్రీస్కి ఆర్ఎల్స్ మన ఎగ్జాంపుల్ మన ఇండియా కంట్రీకి కూడా రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి ఎంబసీస్ కానీ మన ఇండియన్ మినిస్ట్రీస్ కానీ వీళ్ళందరూ వర్క్ చేయాల్సింది ఏంటంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళని ఇప్పటి నుంచే మనం అంటే ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే ఇండియాలోకి ఈ డిసీజ్ని రాకుండా ఆర్ఎల్స్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా వాళ్ళని కనుక మనం హోల్డ్ చేయగలిగితే ఒక ఫ్యూ డేస్ కానీ వాళ్ళని ఒక సేఫ్ ప్లేసెస్లో ఒక 16 days 20 days అలా పెట్టగలిగితే డెఫినెట్లీ మనకి నివారించుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కోవిడ్ వచ్చినప్పుడు మనం చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే అదర్ కంట్రీస్ నుంచి మనం ఇండియాకి అంటే వచ్చిన ప్యాసింజర్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు నార్మల్గా అలౌ చేసుకున్న తర్వాత కోవిడ్ అనేది విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది అనమాట ఇండియాలో. సో ఇప్పుడు ఈ హెచ్ఎంపివి వైరస్ కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఇండియన్స్లో మన ఇండియాలో దీని ఎఫెక్ట్స్ అనేది చూపించకుండా ఉండాలంటే ఇప్పుడే మనకు ఫారిన్ నుంచి వచ్చే ప్యాసింజర్స్ని కానీ చైనా ఆర్ రిలేటెడ్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళని కానీ హోల్డ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ ఒక ఎలా చెప్పచ్చు ఇంతకు ముందు వచ్చిన అవుట్ బ్రేక్ని మనం మళ్ళీ ఫేస్ చేయకుండా మనం డెఫినెట్లీ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఈ వైరస్ సిమ్టమ్స్ కూడా చాలా చెప్తున్నారు అనమాట. అంటే కామన్ కోల్డ్ లాగా ఉంటుంది, టేస్ట్ తెలీదు, సేమ్ అంటే కోవిడ్కి ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో అలాంటి సిమ్టమ్సే మెన్షన్ చేస్తున్నారనమాట. అండ్ మనం దీనికి ఒక ఆర్టికల్ కూడా మార్నింగ్ రాయడం జరిగింది, ఆర్టికల్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మన తెలుగు అన్న కూడా ఒక ఆర్టికల్ అయితే మార్నింగ్ రాయడం జరిగిందనమాట. సో కరోనా పుట్టిన చైనాలోనే మళ్ళీ ఇంకొక ప్రమాదకరమైన వ్యాధి అయితే వచ్చింది అని చెప్పి రాయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అంతలోనే అంతకంటే భయంకరమైన వైరస్ చైనాలో వ్యాప్తి చెందుతుంది అని. సో December 16th నుంచి ఇప్పటి వరకు అవుట్ బ్రేక్ ఆఫ్ కేసెస్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఈ కొత్త వైరస్ పేరు హెచ్ఎంపివి వైరస్ అండ్ అచ్చం కరోనా లానే లక్షణాలు. సో మనం చెప్పుకుంటే కరోనా ఎంత ఎఫెక్టివ్ అయిందో ఇండియాలో మీ అందరికీ తెలుసు, ఎంతమంది లాస్ అయ్యామో సేమ్ అలాంటి కేసెస్ ఇప్పుడు మళ్ళీ రాబోతున్నాయి అని చెప్పి అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ వీటికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే తుమ్ములు, దగ్గు, జలుబు, సలైవా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సో వాటి వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని కూడా రావడం జరిగింది. సో ముఖ్యంగా చిన్నపిల్లలు 8 to 14 వాళ్ళు, అండ్ మళ్ళీ చెప్తున్నాను 8 to 14 వాళ్ళు, అండ్ పెద్దలు 60 above ఉన్న వాళ్ళు, అంటే ఇలాంటి వైరసెస్ ఎక్కువ అటాక్ అయ్యే ఛాన్సెస్ వాళ్ళకే ఉంటాయి. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉంటుంది అండ్ ఇమ్యూన్ సిస్టమ్ అండర్ డెవలప్ ఉంటుంది చిల్డ్రన్లో, అండ్ 60 above ఉన్న వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సో వాళ్ళలో అటాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి సో అవతల వాళ్ళు మనం ఎంత కేర్ తీసుకుంటారనేది మనం చెప్పే లోపే మనం సెల్ఫ్గా ఎంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు ఏం చేసాం, మనం అయితే మాస్క్స్ వాడాం, శానిటైజర్స్ వాడాం, సో ఇలా ప్రికాషన్స్ అయితే తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ లాంటివి ఇంకే వైరస్లు కూడా రాకుండా ఉండాలంటే మనం హాట్ వాటర్ కానీ ప్రికాషన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాలి. డెఫినెట్లీ ఇలాంటి వైరసెస్ అనేవి మన హ్యూమన్ లైఫ్స్ మీద, హ్యూమన్ హెల్తీ లైఫ్స్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. డెఫినెట్లీ ఇలాంటి వైరసెస్ అనేది రాకుండా మీరు మీ సెల్ఫ్ ప్రికాషన్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి న్యూస్లు కూడా అంటే 2-3 days నుంచి కోవిడ్ వైరసెస్ గురించి రాస్తున్నారనమాట, హెచ్ఎంపివి వైరస్ మళ్ళీ వస్తుంది అని చెప్పి అని. సో మీరు ఎవరు కూడా ఫస్ట్ అయితే భయపడద్దు, అంటే ఇలాంటివి వచ్చినా రాకున్నా బట్ మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అండ్ న్యూస్లలో చూసి వాటి గురించి మనం భయపడద్దు అని అయితే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. డెఫినెట్లీ మీరు ప్రికాషన్స్ తీసుకోండి. ఇలాంటి వైరస్లు వస్తుంటాయి బట్ ఇండియన్స్కి ఒక మంచి ఇమ్యూన్ పవర్ ఉంటుంది, ఒక మంచి స్టామినా ఉంటుంది, మనం హెల్తీ ఇండివిజువల్స్ అనమాట. సో ఇలాంటి వైరసెస్ ఏవి రాకుండా ఉండాలని అయితే మనం కోరుకుంటాం. అండ్ మనం అపీల్ చేసేది ఏంటంటే ఇండియన్ ఎంబసీస్ కానీ వీళ్ళందరూ ఫారెన్ మినిస్ట్రీస్ కానీ వీళ్ళందరూ వర్క్ చేసేది ఇప్పటి నుంచి ఏంటంటే కొంచెం అదర్ కంట్రీస్ నుంచి వచ్చే పేషెంట్స్ని కొంచెం చెక్ చేసి వాళ్ళకు ఒక RT-PCR టెస్టులు చేసి వాళ్ళని ఒక 16 days to 20 days ఒక ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఉంచేస్తే బెస్ట్ ఏమో అని అనిపిస్తుంది. సో ఇలాంటి వైరసెస్ వేరే కంట్రీస్ నుంచి మనకు రాకుండా ఉండడానికి ముందే మనం ప్రివెంట్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. డెఫినెట్లీ మీకు ఈ వీడియో నచ్చితే కమెంట్ చేయండి అండ్ డెఫినెట్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.